రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సలహా ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ చర్యలు చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్లో పేర్కొంది. దీనిపై మధ్యాహ్నం విచారణ జరగనుంది. పిటిషన్పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి. మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటలకి ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టబోతున్నారు హైకోర్టు. అయితే ఈ విచారణ నేపథ్యంలో మొత్తం కూడా అదే ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీల విషయంలో కూడా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సాధారణంగా ఇటువంటి ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎన్నికల విధులకి సంబంధం లేదు, అంటే ఇంటెలిజెన్స్ అనేది ఎన్నికల విధులకు ఎటువంటి సంబంధం ఉండదు. వారి యాక్షన్ ప్లాన్ కూడా దాంట్లో ఏమి ఉండదు. కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావుని ఏ విధంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీనిపైన మండిపడుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఏబీ వెంకటేశ్వరరావు మొత్తం అంతా కూడా పూర్తిగా టీడీపీకి అంటే ప్రభుత్వానికి కొమ్ము కాసు సమాచారాన్ని మొత్తం కూడా అక్కడికి చేరవేస్తున్నారు అనేది, అలాగే పూర్తిగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ తో పాటు మరోవైపు ఈ సేవామిత్ర యాప్ కి సంబంధించి కూడా పూర్తిగా దీంట్లో ఏపీ వెంకటేశ్వరరావు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా, అలాగే రాష్ట్రం శాంతి భద్రతల నేపథ్యంలో కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అయిందనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు, అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు వైసీపీనే కాదు బీజేపీ కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ పైన. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అయితే పూర్తి ఒక సంచలనంగా మారింది. సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు పైన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్ కూడా మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభం కాబోతుంది. విచారణలో ఏం జరగబోతోంది, ఏపీ వెంకటేశ్వరరావు బదిలీ అనేది కొనసాగుతుందా లేదా బదిలీ నిలిపివేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ ఇద్దరితో పాటు మరికొంత బదిలీలు కూడా చేయాలనేది ఎన్నికల అధికారుల నిర్ణయంగా ఎన్నికల అధికారులు భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని బేస్ చేసుకుని మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తి ఎన్నికల్లో ఎటువంటి క్రియాశీల పాత్ర పోషిస్తారనేది ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు వాదనలో కూడా అదే విధంగా వినిపించబోతున్నారు. ఏపీ వెంకటేశ్వరరావుతో పాటు ఎస్పీ ఇద్దరు సీనియర్లు ఐపీఎస్ లే, ఒకళ్ళు కడప, మరొకరు శ్రీకాకుళం, ఇద్దరు కూడా రాహుల్ దేవ్ శర్మ, వీళ్ళందరూ కూడా సీనియర్ ఐపీఎస్ లే కాబట్టి వీరిద్దరి స్థానంలో మరొక ఇద్దరిని అయితే ప్రస్తుతానికి అయితే ఏపీ ప్రభుత్వం మరొక ఇద్దరికి స్థానచలనం జరిగింది కాదు, మరొక ఇద్దరిని ఆ ప్లేస్ లో పెడుతోంది. కానీ ఈ రోజు హైకోర్టు ఏం చెప్పబోతోంది, ఇద్దరి హైకోర్టు ఇస్తున్న తీర్పు అంటే ఈ రోజు విచారణ చేపడుతున్నారు. ఇవాళే హైకోర్టు తీర్పు ఇస్తుందా లేదా 1-2 రోజులకు వాయిదా వేస్తున్నారా చూడాలి. ఈ రోజు మాత్రం టెంపరీగా ఏపీ వెంకటేశ్వరరావు అలాగే మిగతా ఐపీఎస్ ఇద్దరితో ఇద్దరు ప్లేస్ లో అయితే ప్రభుత్వం వేరొకరిని నియమించే అవకాశం కనబడుతోంది. అయితే గట్టిగా వాదనలు వినిపించబోతోంది. ఎన్నికలకి సంబంధం లేని ఏపీ వెంకటేశ్వరరావుని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధం అని, అలాగే కేవలం జగన్ చేసిన ఆరోపణలు అలాగే బీజేపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎలా మార్చేస్తారంటూ చంద్రబాబు నాయుడు కూడా చేసిన ఆరోపణల నేపథ్యంలో హైకోర్టులో మధ్యాహ్నం నుంచి జరగబోతున్న విచారణలో ఇటు ఎన్నికల తరఫున అధికారులు కూడా దీనికి సంబంధించి గట్టిగా వాదనలు ఎందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో కామన్ ఏ ట్రాన్స్ఫర్స్ అయినా కామన్ గా జరుగుతున్నట్టే అలా కామన్ ప్రాసెస్లోనే ట్రాన్స్ఫర్ చేశామనేది కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం తీర్పుపోతుంది అనేది పూర్తిగా ఒక ఉత్కంఠగా మారుతుంది ఇక్కడ. అదే మరి హైకోర్టు దీనికి సంబంధించి ఏం చెప్పే అవకాశం ఉంది అనే దాని గురించి ఏపీ సర్కార్ ఏమంటోంది? ఏపీ సర్కార్ పూర్తిగా చెప్పేది ఒక మాట, ఏ విధంగా ఏపీ వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేస్తారు అని అడుగుతుంది. బేసిక్గా ఎన్నికల అధికారికి ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ డీజీపీతో కలిపి డీజీపీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రైట్స్ ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వానికి ఒక మచ్చగా మిగులుతుంది. ఎందుకంటే పూర్తిగా ఆరోపణలు ఏపీ వెంకటేశ్వరరావు పైన మొదటి నుంచి ఉన్నాయి. కోడికత్తి కేసులో జగన్ పైన దాడి కేసులో కూడా ఏపీ వెంకటేశ్వరరావు వన్ సైడ్ ప్రవర్తించారని ఇంటెలిజెన్స్ సంబంధించిన పూర్తి వైఫల్యం అక్కడే కనబడుతున్నారు. ఇప్పుడు వివేక హత్య కేసులో కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం కనబడుతుందని ఒక పక్క జగన్ చెప్తున్న వాదనల నేపథ్యంలో పూర్తిగా కూడా ఏపీ వెంకటేశ్వరరావు టార్గెట్ గా చేసినట్టుగా కూడా వైసీపీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ చెప్పినట్టుగా ఎన్నికల సంఘం ఆచరించడం ఏంటనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణ. అయితే ఒక్క వైసీపీనే కాదు బీజేపీ కూడా దీనిపైన ఏపీ వెంకటేశ్వరరావు పైన గతంలో చాలా సార్లు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా వచ్చిన ఫిర్యాదులు అలాగే
ఈసీ తీసుకున్న నిర్ణయం పట్ల అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంటెలిజెన్స్ ఎస్పీలు అయితే కామన్ గా చేస్తారు కానీ ఇంటెలిజెన్స్ కి దీంట్లో సంబంధం ఏంటి? ఇంటెలిజెన్స్ కి ఎలక్షన్ కి ఏమాత్రం సంబంధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ నిలుపుదలని ఏదైతే ట్రాన్స్ఫర్ నిలుపుదల చేయాలని గట్టిగా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఏపీ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కూడా రెడీగా ఉన్నారు వాదనలు వినిపించడానికి. అలాగే ఎన్నికల సంఘం తరఫు నుంచి కూడా అధికారులు కూడా రెడీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వాదనలు స్టార్ట్ అవబోతున్నాయి. సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసు విచారణ వాయిదా చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా, ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులకి అమలు చేస్తారన్నది సాయంత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.